నిన్ను పిలవడానికి అలా వచ్చేసరికి సూర్య ఎస్కేప్ అయిపోయాడు. సో వచ్చింది సూర్యనే, నో డౌట్ ఎట్ ఆల్. హే సమంత, కమాన్ టెల్ మీ ద ట్రూత్. శాంటా క్లాస్ గా వచ్చింది, నీకు గిఫ్ట్ బాక్స్ ఇచ్చింది సూర్యనే కదా? సమంత నిన్నే అడుగుతున్నాను, కెన్ యూ హియర్ మీ? సూర్యనే ఆ గెటప్ లో వచ్చాడు కదా? ఈ అరేంజ్మెంట్స్ అన్ని సూర్యనే చేశాడు కదా? అవును. విన్నర్గా అందరూ విన్నర్గా శాంటా క్లాస్ గా వచ్చింది సూర్యనే అని తనే చెప్తుంది కదా? నీకు సూర్య మీద డౌట్ ఉంది కాబట్టి తనే అలా వచ్చాడని అనుకుంటున్నావు. నాకు జీసస్ మీద నమ్మకం ఉంది కాబట్టి శాంటా క్లాజే స్వయంగా వచ్చాడని నేనంటున్నాను. సమంత మాట మార్చుకో, నువ్వేగా సూర్యనే అలా వచ్చాడని చెప్పావు. నీ కంటికి అలా కనిపించిందని నువ్వన్నావు, నా మనసు కనిపించింది నేను చెప్పాను. అయితే వచ్చింది సూర్య కాదంటావా? చెప్పానుగా, నీకలా అనిపించడం నీకు నిజం కావచ్చు, నా మనసుకు తోచింది నాకు నిజం కావచ్చు. చూసారా చూసారా, అర్థం కాకుండా ఎలా మాట్లాడుతుందో. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? తనకలా అనిపించింది, తను నమ్మింది, చెప్పింది. అంతే కదా. ఓకే ఓకే, వచ్చింది శాంటా క్లాజే అనుకుందాం. మరి అలాంటప్పుడు ఇక్కడ ఇంత హడావిడి జరుగుతుంటే అసలు సూర్య ఎక్కడున్నాడు? అందరూ ఇక్కడే ఉంటే సూర్య ఒక్కడు మాత్రం ఇక్కడ లేడేంటి? కమాన్ టెల్ మీ, వేర్ ఇస్ సూర్య? చెప్పండి. హాయ్, నేను ఇక్కడున్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓ ఓ ఓ. కమింగ్. హే సూర్య, నిజం చెప్పు, శాంటా క్లాస్ గా వచ్చింది నువ్వే కదా? తనకి గిఫ్ట్ ఇచ్చింది, ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసింది నువ్వే కదా? నీకు అలా అనిపిస్తుందా? అనిపించడం ఏంటి? అనిపించడం కాదు, అదే నిజం. నువ్వే అలా వచ్చావు. అక్క, తనే ఇప్పటిదాకా శాంటా క్లాస్ గెటప్ లో ఉండి ఇప్పుడు ఇలా నార్మల్ గెటప్ లో వచ్చి ఏమీ తెలియని వాళ్ళ మాట్లాడుతున్నాడు. అబ్బబ్బా, నాకు తల తిరిగిపోతుంది. సూర్య గారు, ఏంటిది? పాపం, తన భ్రమ. భ్రమ కాదు, నేను చెప్తుంది నిజం. మీరంతా కలిసి నన్ను మాయ చేస్తూ నన్ను ఫూల్ని చేస్తున్నారు. ఇప్పటికి అర్థమైందన్నమాట. వాట్ చంద్ర, ఏమన్నావు? అదే, నీకు భ్రమ అని అన్నయ్య అన్నాడు కదా, అదే నిజమని నేనంటున్నాను. నేను అలా ఎందుకు వస్తాను? అసలు అలాంటి గెటప్లో రావాల్సిన అవసరం నాకేంటి? సమంత కోసం వచ్చావు. తను డిస్టర్బ్ మూడ్ లో ఉందని చెప్పేసి తనని కూల్ చేయడం కోసం నువ్వే ఇదంతా ప్లాన్ చేసావు. అడగక. సార్ ఒప్పుకోండి సార్, ప్లీజ్. ఏంటి ఒప్పుకునేది? శాంటా క్లాస్ గెటప్ అంటే మాటలా? ఆ గెటప్ వేసుకుని మళ్ళీ తీయాలంటే మినిమం 1 అవర్ పడుతుంది, తెలుసా మీకు? అవును కదా సూర్య, శాంటా క్లాస్ వెళ్ళి 5 నిమిషాలు కూడా కాలేదు కదా? చెప్పండి, 5 నిమిషాల్లో ఆ గెటప్ నుంచి ఈ గెటప్కి రావడం సాధ్యమేనా? కష్టమే సార్. ఆ మాట ఆ పక్కన చెప్పండి. మేడం, సార్ చెబుతున్న దాంట్లో లాజిక్ ఉంది కదా. ఓకే ఓకే, ఇప్పుడేంటి? సూర్య ఇందాక శాంటా క్లాస్ గా వచ్చింది నువ్వు కాదంటావు, అంతే కదా? ఇప్పుడు దాకా చెప్తుంది అదే కదా. ఆల్ రైట్, హే సమంత, ఆ పప్పిని ఇలా ఇవ్వు. ఆ పప్పి నాకివ్వు. అసలు నువ్వు అలా అడగడం ఏంటి? ఇవ్వడానికి నీకు అబ్జెక్షన్ ఏంటి? ఇది నాకిచ్చిన గిఫ్ట్. ఇచ్చింది శాంటా క్లాస్ కదా, సూర్య కాదుగా. అయితే మరి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? నా గిఫ్ట్ ని నీకెలా ఇస్తాను? ఇవ్వు సమంత. నో, నేను ఇవ్వను. ఇవ్వవు, నువ్వివ్వలేవు. బికాస్ ఆ గిఫ్ట్ నీకిచ్చింది సూర్య కాబట్టి. అబ్బబ్బబ్బా, సరిపోయింది. మళ్ళీ కథ మొదటికొచ్చింది. సూర్య, ఐ నో ఎవ్రీథింగ్. అది నువ్విచ్చిన పప్పి కాబట్టి
నువ్వంటే ఈ సమంతికి లైక్ కాబట్టి పప్పి నాకివ్వనని అంత గట్టిగా చెప్తుంది. నో, అదేం కాదు. అయితే ఇవ్వు. నో, నేనివ్వను. ఇవ్వాల్సిందే సమంత. ఏంటి నువ్వంత డిమాండ్ చేస్తున్నావు? నేనివ్వను. ఇస్తున్నావు అంతే. నో వే. ఎందుకు ఇవ్వవు? ఆయన నిన్ను అడిగేదేంటి? నేను తీసుకోలేనా? హే పప్పి, జాగ్రత్త. షిట్. సూర్య, అదిగో నా పప్పి వెళ్ళిపోతుంది. పద పట్టుకుందాం. సూర్య ఆగు. సూర్య ఆఫ్టర్ ఆల్ డాగ్ కోసం, పైగా స్ట్రీట్ డాగ్ కోసం ఇంత రాత్రి పూట అంత చలిలో బయటికి వెళ్తావా? అవసరమా? షట్ అప్. అది కూడా మనలాగే ఒక జీవి. అసలు డాగ్స్ గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు? డాగ్ ని ఇంట్లో పెంచుకుంటే అది మనకి సెక్యూరిటీ ఇస్తుంది. ఇంత తిండి పెడితే లైఫ్ లాంగ్ మన పట్ల విశ్వాసం చూపిస్తుంది. అండ్ అది స్ట్రీట్ డాగ్ కావచ్చు, బట్ దానిలో ఉన్న గొప్ప గుణం చాలా మంది మనుషులకు కూడా లేదు. డూ యు నో దాట్? ఎస్, పెంచుకుంటా. నేనే తింటే దానికి అదే పెడతా. దానికి స్నానం చేయిస్తాను, పౌడర్ రాస్తాను, దానికోసం ఏసీ వేస్తాను, ఇంకా చాలా 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 చేస్తాను. సముద్ర, డిస్కషన్స్ వద్దు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఆ పప్పి పారిపోతుంది. వెళ్ళు. అవును, పాపం బయట చెల్లో ఎంత కష్టపడుతుందో ఏమో. పప్పి, పప్పి స్టాప్. ఆ పప్పి సమంతకు దొరకడానికి వీలు. సామాన్య వెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో పెంట పెడుతుంది. నేను వెళ్ళాల్సిందే. సూర్య, సూర్య. ఏ సామాన్య, ఏంటి అలా అరుస్తున్నావు? ఇది రోడ్డు. ఐ నో. ఏం తెలుసు? తెలిసి ఇలా ప్రవర్తిస్తే చూసే వాళ్ళు ఎంత అసహ్యంగా అనుకుంటారో తెలుసా? అనుకోని. లెట్ దెమ్ గో టు హెల్. అయినా శాంటా క్లాస్ అంత ప్రేమతో ఫ్రెండ్గా పప్పీనిస్తే అంత కుళ్ళేంటి నీకు? అది సమంతకిచ్చింది సూర్య. దట్స్ కన్ఫర్మ్. సో ఆ పప్పి నాకే దక్కాలి. ఆ పప్పి కనిపించకపోతే ఫ్రెండ్ చేతిలో నీకు చావు తప్పదు. షట్ అప్. ఆ పప్పిని పట్టుకుంటా, దాన్ని నేనే ఉంచుకుంటా. ఏంటి? పప్పి నుంచుకుంటావా? పెంచుకుంటా. అది సూర్య సమంత ఏరి, ఆ పప్పి ఏది? పప్- ఆ. అదిగో పప్పి. ఎక్కడ? అదిగో ఆ వ్యాన్ కింద దూరింది. గో అండ్ బ్రింగ్ దట్ పప్పి. నాకే అవసరం లేదు. ఇదే సమంత చెప్తే వెళ్లకుండా ఉంటావా? తను ఫ్రెండ్ కాబట్టి నేను డెఫినెట్ గా వెళ్తాను. ఛీ! పప్పి, పప్పి, వేర్ ఆర్ యు? అలా పిలిస్తే నో యూజ్. పప్పి నేను ఇక్కడున్నాను అని చెప్పలేదు కదా. ఆహా, మరి ఎలా పిలిస్తే వస్తుందో నీకు తెలుసా? ఏదో కాస్త తెలుసు. ఏం తెలుసు? ట్రై చేయి చూద్దాం. ఇప్పుడు చూడొస్తుంది. ఏది రాలేదే? సరిగ్గా వినిపించుండదు. అయితే గట్టిగా విజిలే. అప్పుడు అసలు రాదు. ఏ? భయంతో పారిపోతుంది. నాకు ఆ పప్పి కావాలి సూర్య. డోంట్ వర్రీ. ఎవరైనా ప్రేమతో మనకేదైనా ఇస్తే ఎక్కడ తిరిగినా తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నిజం చెప్పు. ఏ నిజం? శాంటా క్లాస్ గెటప్ లో వచ్చింది, నాకు ఆ గిఫ్ట్ బాక్స్ ఇచ్చింది నువ్వే కదూ? ఆ సామానికి పట్టిన తెక్క నీకు పట్టిందా? అంటే తను అలా అన్నప్పుడు నాకు డౌట్ రాలేదు, కానీ నాకిప్పుడు డౌట్ వస్తుంది. అప్పుడు రాని డౌట్ ఇప్పుడు రావడానికి గల కారణం? అది పప్పి కోసం నువ్వు కూడా వెతుకుతున్నావు కదా. అదేంటి? నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. నైట్ టైం కదా, ఒకదాని వెళ్తుంటే వెంటొచ్చాను. ఆహా, నో. నువ్వు నాకిచ్చిన పప్పి మిస్ అవ్వకూడదని పట్టుకోవడానికి వస్తున్నావు. అయితే శాంటా క్లాస్ మీద నీకు నమ్మకం లేదా? చాలా నమ్మకం ఉంది. ఉంటే ఈ మాట అనవు కదా. అయితే శాంటా క్లాస్ వచ్చాడనేది నిజమంటావా? అంటావా అంటే అది నీ మనసుకే తెలియాలి. అయితే ఒకసారి హో 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 అన్నాను. అంటే నైట్ కదా, ఇప్పుడు అలా అంటే భయపడతారు రోడ్డు మీద జనం. నో, నువ్వు అను, చెప్తా. గొంతులో కిచకిచ,
పైనుంచి మంచు పడుతుంది కదా, గొంతు సహకరించట్లేదు, వదిలే. ఆహా, ఇంతసేపు చాలా మాట్లాడావు కదా, అప్పుడు అనిపించలేదా గొంతులో కిచకిచా? మాట్లాడటం వేరు, నువ్వు చెప్పినట్టు ఓ ఓ ఓ అనటం వేరు కదా. హే, అర్చవుగా. మరి ఈ గొంతు ఆ గొంతు కాదుగా. అబ్బా, నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. పప్పి ఏమో కనిపించట్లేదు. పప్పి, పప్పి ఎక్కడున్నావు? కనిపెడదామనే. ఏ చంద్ర, లాగు. చంద్ర, ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్ చంద్ర, ఇరుక్కుపోయాను. చంద్ర, హెల్ప్ మీ. నువ్వు ఎవరి హెల్ప్ తీసుకోవు కదా. హే చంద్ర, గేమ్స్ ఆడుతున్నావా? ఇప్పుడు ఏమైంది? వ్యాన్ కింద పప్పి లేదు. అరే, పప్పి లేదా? నేను చూశానే, వాన్ కింద దూరడం నేను చూశాను. చంద్ర, డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. సరిగ్గా సర్చ్ చేయి. కమ్ విత్ మీ. ఎందుకు నవ్వుతున్నావు? మరేం లేదు, ప్రతి కుక్కకు కూడా ఒక 5 డే వస్తుందని విన్నాను. అది ఇప్పుడు నిజమని నేను నమ్మాను, అందుకే నవ్వుతున్నాను. అబ్బో, ఏ నవ్వో. ఈ నవ్వు చూసే సూర్య నన్ను లైక్ చేశాడు. అబ్బో, అదిగో పప్పి పప్పి. ఎక్కడా? అదిగో ఆ పొదలో దూరింది. అవునా? ఆ. డోంట్ మేక్ నాయిస్. ఐ విల్ క్యాచ్. ఏ పంపం. పాము ఎక్కడా? లేదు. మరి పాము అనర్చావు అంటే పొదల్లో పావులుంటాయి కదా, బీ కేర్ఫుల్ అని హింట్ ఇద్దామని. దానికి ఇలా అరుస్తారా? నిజంగానే ఏదైనా పామైన తేలైన కాటేస్తే బాగుండు, దీని పీడ వదిలిపోయేది. హాయ్ కుక్క పిల్ల. హే, అరే ఏడుస్తున్నావు? ఏడవకు శ్యామ్, నాకు భయం వేస్తుంది. భయం ఎందుకు? నువ్వు ఇలా ఏడుస్తుంటే ఇక్కడ ఎవరైనా చూస్తే నేను నిన్ను ఏమైనా చేస్తున్నానేమోనని నా మీద దాడి చేస్తారు. నేను పప్పి కోసం వెతుకుతుంటే నీకు కామెడీగా ఆ ఉందా? విషయం వాళ్ళకి తెలియదు కదా. సూర్య, ఏంటి ఇలా అయిందేంటి? ఎలా అయింది? నువ్వు నా మీద ప్రేమతో శాంటా క్లాస్ గా వచ్చి ఇచ్చిన గిఫ్ట్ ఆ పప్పి అలా మిస్ అయిందేంటి? ఆ, చిన్న సవరణ. నేనే శాంటా క్లాజే. నువ్వు ఇంకా నిజం ఒప్పుకోవేంటి? అరే, నేను శాంటా క్లాజ్ కానప్పుడు, శాంటా క్లాజ్ గా నేను రానప్పుడు నిజమే చెప్పాలి కదా. నువ్వు నీ నాటకాలన్నీ ఆపు. ఈ పిచ్చి మాటలంటే ముచ్చుమొహం. ఇంకో మాట చెప్పు సూర్య. పుచ్చుమొహం అంటే ఇంకో మాట చెప్ప, నువ్వే అన్నావు కదా. సూర్య, నిజం చెప్పవా? ఏ నిజం? అదే అది నువ్వే కాదు. ఇప్పుడు ఏంటి, నీకు నిజం కావాలి అంతే కదా? ఎస్ ఎస్. అది నేను శామ్ సీదే. హే పప్పి, తీసుకొస్తాను. హే సూర్య ఆగు. వద్దు సూర్య, ఏ? అది వాడిది. ఎస్ సూర్య, ఆ పప్పి నా చేతుల్లో నుంచి మిస్ అయ్యి ఆ పిల్లవాడి చేతిలోకి వెళ్ళిందంటే అది జీసస్ మెసేజ్. ఈ పండుగ రోజు వాడి చేతిలో పప్పిని చూస్తూ అర్జుడు ఎలా ఆడుకుంటున్నాడో, దట్ ఈస్ మెరీ మెరీ క్రిస్మస్. వాని ఆనందం నుంచి దూరం చేయొద్దు. లెట్ హిమ్ సెలబ్రేట్ దిస్ డే. ఇది మనిద్దరి తరపున వాడికి చిన్న గిఫ్ట్. మెరీ మెరీ క్రిస్మస్.
చిచ్చి, దోమలు చీమలు అన్ని కుట్టి పారేశాయి. తేలు కుట్లేదా? అసలు అక్కడ పప్పియే లేదు. కావాలని నన్ను అక్కడికి పంపించావు కదా. చచా, అలాంటి బుద్ధులు నాకు లేవు సామాన్య. ఆ, నువ్వు ద గ్రేట్ బుద్ధవి కదా. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏం అర్థం కావాలి? మనదైతే ఎక్కడికి పోదు, మనది కాంది ఎప్పటికీ దక్కదు. నో, పప్పి ఈజ్ మైన్. ఎట్ ఎనీ కాస్ట్ ఐల్ క్యాచ్ ఇట్. కమ్ ఆన్, సర్చ్. ఇంకా నా వల్ల కాదు, నాకు నిద్ర వస్తుంది. నేను ఇంటికి వెళ్ళి పడుకోవాలి. చంపుతా. పప్పి దొరకాలి, మనం ఇంటికి వెళ్ళాలి. ఇదెక్కడ గోల్రా బాబు. ఏ సామాన్య, హే, ఎందుకలా అరిచావు? దడుచుకొని చచ్చాను. ఆ పప్పి దాని వెనకాలకెళ్ళింది. అవునా? అవును. ఆర్ యు ష్యూర్? నీ మీదొట్టు. ఓ గాడ్, ఇప్పుడు దీని వెనక్కి వెళ్ళాలా? ఏముంది, కుక్క పిల్ల కోసం కుక్కలాగా వెళ్ళి వెతకడమే. అయితే వెళ్ళు. నోనో, నా వల్ల కాదని ముందే చెప్పాను కదా. చంద్ర ప్లీజ్. హూ, నా వల్ల కాదు. కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో, లేదా ఇంటికి వెళ్ళిపోదాం పద. ఛ, నువ్వు అసలు మగాడివేనా? అందుకేగా తోడుగా ఇలా వెనకాల తిప్పుకుంటున్నావు. అయితే వెళ్ళు. ఆ ఒక్కటి అడగకు. ఆలోచన చేస్తే అది అక్కడి నుంచి పారిపోతుంది. దొరికిందా? లేదు, నువ్వు కావాలని చేస్తున్నావు కదా. లేదు సామాన్య, నేను నిజం చెప్తున్నాను. అటుందనిపించింది. పద పద. ముచ్చుమొహం 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 ముచ్చుమొహం. సూర్య, టుడే ఈస్ క్రిస్మస్. నన్ను ఈరోజు ఇలా పిలుస్తావేంటి? అలా పిలిస్తేనే కదా ఆగావు. ఆ, సరేలే. ఏంటి? నిన్ను అర్థం చేసుకున్నానని ఇన్నాళ్ళు అనుకున్నాను, కానీ అర్థం చేసుకోవాల్సిన ఇంకా చాలా ఉందని ఇప్పుడు అర్థమైంది. అంటే పప్పి పారిపోయిందని గొడవ చేసి రాత్రంతా విజయవాడ వీధులన్నీ తిప్పావు. తీరా పప్పి కనపడ్డాక దాన్ని పిల్లోడికి ఇచ్చేసావు. ఎందుకు అలా ఇచ్చాను అప్పుడే చెప్పాను కదా. చెప్పావు, కానీ అక్కడే ఎప్పుడేం చేస్తావో ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కావట్లేదు. నువ్వు మాత్రం తక్కువ ఏంటి? ఒక్కోసారి ఒక్కోలా రియాక్ట్ అవుతావు. హా, చివరికి నా మీదకే టాపిక్ మార్చావా? సరే, ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏం కావాలంటే? క్రిస్మస్ గిఫ్ట్ గా ఆ శాంతా క్లాస్ ఇచ్చిన కుక్క పిల్లని ఆ పిల్లోడికి ఇచ్చావు కదా. ఇప్పుడు నీ దగ్గర క్రిస్మస్ గిఫ్ట్ గా ఏమీ లేదు కదా. సో క్రిస్మస్ గిఫ్ట్ గా నీకు నేనేదైనా ఇమ్మంటావా? అడిగితే కాదు కూడదు అని అనకుండా ఇస్తావు కదా. నువ్వు అడిగింది ఏ రోజైనా కాదు లేదు కుదరదు అని అన్నానా? నువ్వు అడగాలే కానీ బిల్డప్ లొద్దు సూర్య. ఒకటి అడుగుతాను, ఇస్తావా? తప్పకుండా. ఇవాళ నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటలా షాక్ అయ్యావు? అవునులే, సామాన్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నావు కదా. నేను ఇలాంటి సమయంలో ఇలాంటి కోరిక అడుగుతానని ఊహించుండవు కదా. అందుకే ఏమైనా ఇస్తానని బిల్డప్లు ఇవ్వకూడదు. ఓకే? సామ్, ఈ సూర్య ఎప్పటికీ నీవాడే. అదేంటి, సామాన్య ఒక పక్క పెళ్లి పనులని చకచకా పూర్తి చేసుకుంటోంది కదా. జరగని పెళ్లికి ఆర్బాటాలవి. ఈ మాట సామాన్య వినిందా ఇక అంతే. అబ్బా, ఇప్పుడు తన టాపిక్ ఎందుకు? నీకేం కావాలో చెప్పు. ఇవాళ మాత్రమే కాదు, ఎప్పటికీ నీ నుంచి నేను ఆశించేదొక్కటే. ఏంటది? ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి
నాకు ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్పు చాలు. నువ్వు అలా కాల్ చేసి గ్రీటింగ్స్ చెప్తే శాంటా క్లాస్ డైరెక్ట్గా వచ్చి నన్ను బ్లెస్ చేసినట్టు ఫీల్ అవుతాను. దట్ ఈస్ ఇనఫ్ సూర్య.